ఓం శాంతి. ఈరోజు మురళి 28/8/2026. ఈరోజు రక్షాబంధన పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెల్లెలు అన్నయ్యకు, అక్క తమ్మునికి రాఖీ కట్టేటువంటి పండుగ. కానీ కేవలం అది ఫ్యాషన్గా, ఆనవాయితీగా కాకుండా భగవంతుడు మనల్ని రక్షిస్తారని, మనం చేసిన మంచి కర్మ మనల్ని కాపాడుతుందని, నేను ఇంత పెద్ద శరీరం కాదు, నేను ఒక చిన్న ఆత్మ అనేదానికి గుర్తుగానే భృకుటి స్థానంలో గంధాన్ని, సద్గుణాలు కలిగిన గంధాన్ని పెట్టడం జరుగుతుంది. మరియు నోటిని తీపి చేయడం అంటే మేమే విధంగా సుఖంగా శాంతిగా ఉన్నామో ఆ విధంగా మా అన్నయ్య కూడా సుఖంగా శాంతిగా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలనే దానికి గుర్తుగా స్వీట్ని ఇస్తాం. దక్షిణ ఇవ్వాలి. ఏ అన్నయ్యకు రాఖీ కడితే ఆ అన్నయ్యలు దక్షిణ ఇవ్వాలి. ఏమి అంటే వాస్తవికంగా అక్కడ నాణ్యాలు ఇస్తారు. చెల్లని నాణ్యాలు ఇవ్వమని దక్షిణ అడుగుతాం. చెల్లని నాణ్యాలు దుర్గుణాలు, దుర్వ్యసనాలు, దురలవాట్లు. బాబా పిల్లలైతే ఏవైతే ఇంకా మనలో చెడు గుణాలు ఉన్నాయో, వికారాల యొక్క అంశాలు ఉన్నాయో, వికారాలు పెద్ద పెద్ద రూపంలో ఉన్నాయి. కానీ బాబా ఏమంటారు మనకి అంటే, అంశం ఉంటే వంశం వస్తుంది. కాబట్టి విశేషంగా పంచవికారాల్లో ఏ అంశం మాత్రమైనా నాలో వికారాలు లేవు కదా అని పరిశీలన చేసుకోండి. దానికి గుర్తుగానే మనము రాఖీ కట్టడం జరుగుతుంది. అందుకోసమే బాబా పిల్లలైన మనమంతా కూడా సదా ఇదే గుర్తు పెట్టుకోవాలి. నేను ఏకాగ్రతతో ఐకమత్యంగా జీవించాలి అనేటువంటిది గుర్తు పెట్టుకోవాలి. సదా భగవంతుని రక్షణలో ఉండాలి అంటే ఆయన తోడు, ఆయన స్మృతిలో ఉండాలి. మరియు విశేషంగా తీయగా ఉండాలి అంటే నా జీవితం సదా సుఖశాంతిమయంగా పెట్టుకోవాలి అంటే పవిత్రత అతి అవసరం. బ్రహ్మచర్యం మాత్రమే కాదు, బ్రహ్మచారిగా కావాలి అని బాబా వాళ్ళు మనకి ఈ నెలంతా పవిత్రత పైననే అవ్యక్త సూచనలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి సర్వులు ఎగిరే కళ్ళల్లో వెళ్ళాలని, బాబా సమానంగా సంపూర్ణంగా కావాలని రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇవాళ మురళి, మధురమైన పిల్లలారా, మీరు డ్రామాలోని గుప్త రహస్యాన్ని తెలుసుకున్నారు. ఈ సంగమ యుగమే పైకెక్కే కళ కలిగిన యుగం. ఈ సంగమ యుగమే పైకెక్కే కళ కలిగిన యుగం. సత్యుగం నుండి కళలు తగ్గుతూనే ఉంటాయి. మనం కిందికి దిగుతూనే ఉంటాం, కళలు తగ్గుతూనే ఉంటాయి. ప్రశ్న: అన్నింటికన్నా ఉత్తమమైన సేవ ఏది? ఆ సేవను ఎవరు చేస్తారు? అన్నింటికన్నా ఉత్తమమైన సేవ ఏది? ఆ సేవను ఎవరు చేస్తారు? బాబానే చేస్తారు కదా. భారతదేశాన్ని స్వర్గంగా చేయడం, నిరుపేదలను సుసంపన్నులుగా చేయడం, పతితులను పావనంగా చేయడం, ఇదే అన్నింటికన్నా ఉత్తమమైన సేవ. ఇటువంటి సేవను ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. బాబా ఇటువంటి మహాసేవను చేశారు. కావుననే పిల్లలు వారిపైన ఎంతో గౌరవాన్ని ఉంచుతారు. బాబా ఇటువంటి మహాసేవను చేశారు. మనల్ని ఏమిటికి పైసాకు పనికిరాని మనల్ని ముకుటమణిగా చేస్తున్నారు. బాబా రాయి బుద్ధి కలిగిన వారిని పారసబుద్ధిగా చేస్తున్నారు. ముళ్ళుని వజ్రంలాగా చేస్తున్నారు, లేదా పుష్పంలాగా చేస్తున్నారు, గవ్వని వజ్రంలాగా చేస్తున్నారు. బాబా అంటున్నారు, ఇటువంటి మహాన్ సేవ, మహోన్నతమైన సేవ ఒక్క బాబానే చేస్తారు. కావుననే పిల్లలు వారిపైన ఎంతో గౌరవాన్ని ఉంచుతారు. అన్నింటికన్నా ముందు సోమనాథ మందిరాన్ని నిర్మించి పూజిస్తారు. రెస్పెక్ట్ కోసం, భక్తి కోసం సోమనాథ మందిరాన్ని నిర్మించి పూజిస్తారు. పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు కోసమైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా భగవంతుని కోసం ఎదురు చూస్తూ ఉంటిమి. ఆ స్వయం భగవంతుడే వచ్చి నాకు ప్రతిరోజు
భగవంతుని యొక్క మహావాక్యాలను చెప్తున్నారు. ఇదే ఆయన నాకు ఇచ్చేటువంటి అతి గొప్ప కానుక. అందుకోసమే బాబా అంటున్నారు, ఆ రోజు ఏ రోజు కోసమైతే ద్వాపర యుగం నుంచి ఎదురు చూస్తూ వచ్చానో ఆ రోజు వచ్చేసింది. ఓం శాంతి, ఓం శాంతి బాబ్దాదా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటని విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరం ప్రత్యక్షమైనది. ఆత్మను ఈ కళ్ళతో చూడలేము, చూసేట్లుంటే అందరికీ కనపడేది కదా. ఆత్మ కనపడేట్లయితే డాక్టర్లు ఒకరి ఆత్మని తీసి ఇంకొకరి ఆత్మకు పెట్టేవాళ్ళు కదా. కనపడదు ఆత్మ, ఈ కళ్ళకు కనిపించదు, అది నిరాకారమైనది. ఆత్మ ఈ శరీరంలో తప్పకుండా ఉంటుంది, కానీ అది శరీరంతో కప్పబడి ఉంటుంది. కావుననే ఆత్మ గుప్తమైనది అని అంటారు. నేను నిరాకారుణ్ణి, కానీ ఇక్కడ సాకార శరీరం లేకొచ్చి గుప్తంగా ఉన్నానని ఆత్మ కూడా స్వయంగా అంటోంది. ఆత్మల లోకం నిరాకారి లోకం, అక్కడ గుప్తమన్న మాటే లేదు. పరంపిత పరమాత్మ కూడా అక్కడ ఉంటారు. వారిని ఉన్నతోన్నతమైన ఆత్మ అంటారు. అన్నింటికన్నా అతీతంగా ఉండేవారు పరంపిత పరమాత్మ. ఏ విధంగా మీరు గుప్తంగా ఉన్నారో అలాగే నేను గుప్తంగా రావాల్సి వస్తుంది. నేను గర్భ జైల్లోకి రాను. నాకు ఒక్క శివ అన్న పేరు మాత్రమే ఉంటుంది, అదే నడుస్తూ వస్తుంది. నేను ఇతడిలోకి వచ్చినా నా పేరు మారదు. బాబా పేరు ఎప్పటికీ మారదు. అది బాబా అంటున్నారు, నా పేరు మారదు. గుప్తంగా ఉన్నారు. బాబా అంటారు, నా పేరు శివ, అది ఎప్పటికీ నేను ఏ శరీరంలోకి వెళ్ళినా నా పేరు మారదు. ఇతడి ఆత్మకు ఏ శరీరం ఉందో ఆ శరీరం పేరు మారుతూ వస్తుంది. శరీరాల్ని మార్చే కొద్దీ పేర్లు మారుతూ ఉంటాయి. నన్ను శివ అని మాత్రమే అంటారు. నేను సర్వాత్మలకి తండ్రిని. కావున ఇప్పుడు ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. ఆత్మ కనపడదు కదా, ఇంత పెద్ద శరీరం 60-70 కిలోలు 6 అడుగుల శరీరం కనిపిస్తుంది, కానీ ఆత్మ కనపడదు. ఈ శరీరం ద్వారా కర్మ చేస్తున్నారు. నేను గుప్తంగానే ఉన్నాను. ఇప్పుడు పిల్లలైన మీకు ఆత్మనైన నేను ఈ శరీరంతో కప్పబడి ఉన్నాను అనే జ్ఞానం ఉంది. ఆత్మ నిరాకారమైనది, శరీరం సాకారమైనది. నేను అశరీరినే. నిరాకారుడైన తండ్రి ఈ శరీరం ద్వారా వినిపిస్తున్నారు, బ్రహ్మ శరీరం ద్వారా వినిపిస్తున్నారు. మీరు నిరాకారమైన వారే, శరీరం ద్వారా వింటారు. బాబా వచ్చినారని మీకు తెలుసు. భారతదేశాన్ని మళ్ళీ నిరుపేద నుండి సుసంపన్నంగా చేసేందుకు బాబా వచ్చారు. మా భారతదేశం నిరుపేదగా ఉంది అని మీరు అంటారు, ఇది అందరికీ తెలుసు. నిరుపేదగా అయిపోయింది. సెంట్రల్ బ్యాంకుతో వరల్డ్ బ్యాంకుతో అప్పు తీసుకుంటా ఉంది కదా, నిరుపేద అయిపోయింది. కానీ మన భారతదేశం సుసంపన్నంగా ఎప్పుడుండేదో ఎలా ఉండేదో ఎవ్వరికీ తెలియదు. మా భారతదేశం చాలా సుసంపన్నంగా ఉండేది, అక్కడ దుఃఖము విషయమే ఉండేది కాదని పిల్లలైన మీకెంతో సంతోషం ఉంది. సత్యుగంలో ఇతర ధర్మాలు ఏవి ఉండవు. వేరే ధర్మాలు ఎందుకు వస్తాయి? అక్కడ ధర్మాలు ఎప్పుడు వస్తాయి? దుఃఖం పెరిగినప్పుడే కదా. అది బాబా అంటున్నారు, ఒక్క దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది, ఇది ఎవ్వరికీ తెలియదు. ప్రపంచ చరిత్ర మరియు భూగోళాలు ఏవైతే ఉందో దాని గురించి ఎవ్వరికీ తెలియదు. మన భారతదేశం చాలా సుసంపన్నంగా ఉండేదని ఇప్పుడు మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఇది చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్ళీ సుసంపన్నంగా చేసేందుకు బాబా వచ్చారు. భారతదేశం సత్యుగంలో చాలా సంపన్నంగా ఉంటుంది. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉంటుంది సత్యుగంలో. మళ్ళీ ఆ రాజ్యం ఏమైంది ఇది ఎవరికీ తెలీదు. ఏమైంది అనేది ఆలోచన చేసే వాళ్ళకు పైన 7 లోకాలు కింద 7 లోకాలు చేసేస్తున్నారు. స్వర్గం పైన నరకం కింద చేసేస్తున్నారు. అందుకే బాబా అనడం జరుగుతోంది తెలియదని. చాలా ప్రపంచంలో వాళ్ళకి తెలియదు ఎక్కడ పోయినారు వాళ్ళు దేవతలు. మళ్ళా వాళ్ళే పునరపి జననం పునరపి మరణం యొక్క జనన మరణ చక్రాల్లోకొచ్చి సాధారణమైన మానవులుగా అయినాం. ఇప్పుడు మనమే దేవతలుగా ఉంటివి కదా, ఇప్పుడు మనమే సాధారణమైన మానవులుగా అయినాం.
భారతదేశము సత్యుగంలో చాలా సుసంపన్నంగా ఉండేది. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. మళ్ళీ ఆ రాజ్యం ఏమైంది అది ఎవ్వరికీ తెలియదు. ఋషులు మునులు మొదలైన వారు మాకు రచయిత మరియు రచన యొక్క జ్ఞానం తెలీదు అంటారు. సత్యుగంలో ఈ దేవీ దేవతలకు రచయిత మరియు రచనల జ్ఞానం ఉండదు. వాళ్ళకి అవసరం లేదు కదా. దుఃఖం పెరిగినప్పుడే కదా భగవంతుని జ్ఞానం అవసరం. వారికి ఆది మధ్యాంతాల గురించి తెలియదు. మేము మెట్లు దిగి రసాతాళంలోకి వెళ్తామన్న జ్ఞానం వారికి ఉన్నట్లయితే వారికి ఆ రాజ్య సుఖము కూడా ఉండదు, చింతపట్టుకుంటుంది. ఇంత అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనారోగ్యమైంది, నువ్వు 3 నెలలకు శరీరం వదులుతావు అన్నారనుకో, ఇంకా 3 నెలల వరకు కూడా బతకను. ముందుగానే దాని గురించి చింత చేసి ఉండే ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటాను. అట్లా దేవతలకు కూడా మీరు ఇంత బాగున్నారు, ఇప్పుడు సుఖంగా శాంతిగా ఆనందంగా మళ్ళా 2500 సంవత్సరాలు 20 జన్మలు తీసుకుంటానే కిందికి దిగుతారు, అప్పుడు అన్నీ పోగొట్టుకుంటారు అని తెలిస్తే ఇంకా బాగున్నప్పుడు ఆ సుఖము ఆనందము ఉండదు కదా. అది బాబా అంటున్నారు. జ్ఞానం వారికి ఉన్నట్లయితే వారికి ఆ రాజ్య సుఖం కూడా ఉండదు, చింతపట్టుకుంటుంది. ఇప్పుడు మేము తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా ఎలా అవ్వాలి అనే చింత మీకుంది. నిరాకార లోకంలో ఉండే బాబా అంటున్నారు, ఇప్పుడు మేము తమోప్రధానం నుండి సతోప్రధానం ఎలా అవ్వాలి అనే చింత మీకుంది. ఉందా? అది ఆలోచించాలి. ఏ చింత ఉండాలి? తమోప్రధానం నుంచి సత్వప్రధానం అయ్యే చింత ఉండాలి. ఇంకా మిగతా చింతలేవి ఉండకూడదు. నిరాకార లోకంలో ఉండే ఆత్మలైన మనము అక్కడి నుండి సుఖధామంలోకి ఎలా వచ్చాము అనేది కూడా జ్ఞానమే. ఇప్పుడు మనం ఎక్కే కళల్లో ఉన్నాం. ఇది 84 జన్మల మెట్ల చిత్రం. దీని మధ్యలో ఏమవుతుందో కూడా మీకు తెలుసు. సత్యుగంలోకి అందరూ రారు. డ్రామానుసారంగా ప్రతి ఒక్క నటుడు నంబర్ వారీగా తమ సమయంలో వచ్చి పాత్రను అభినయిస్తారు. ప్రతి ఒక్క నటుడు నంబర్ వారీగా తమ సమయంలో వచ్చి పాత్రను అభినయిస్తారు డ్రామానుసారంగా. ఇప్పుడు పేదల పాలిట పెన్నిది అని ఎవరినంటారో పిల్లలైనా మీకు తెలుసు. పేదల పాలిట పెన్నిది ఎవరు? ఒక్క భగవంతుడే కదా, బడబర బంధు. పేదల పాలిట పెన్నిది. ఇది ప్రపంచానికి తెలీదు. చివరికి ఈరోజు ఆ దినము వచ్చింది అన్న మాట మీరు పాటలో కూడా విన్నారు. ఇదంతా భక్తి. భగవంతుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గం నుండి విడిపించి సద్గతిలోకి ఎప్పుడు తీసుకెళ్తారో కూడా మీరు అర్థం చేసుకున్నారు. రామరాజ్యము రావణరాజ్యం అన్న పేర్లు దేనివో కూడా మనుషులకు తెలియదు. బాబా మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. మరి తప్పకుండా శివుడు వస్తారు కదా. నేను కృష్ణుని శరీరంలోకి వస్తాను అని వారు ఎప్పుడూ అన్నారు. కృష్ణుని శరీరంలోకి వస్తే అందరూ తెలుసుకుంటారు కదా. అది మళ్ళీ ఆ విధంగా అవుతారు. నేను సాధారణ శరీరంలోకి వస్తాను అని బాబా చెప్తున్నారు. మీరు 84 జన్మలు ఎలా అనుభవిస్తారో నేనొచ్చి మీకు చెప్తాను. ఈ సమయంలో ఎవరూ తమని తాము దేవతా ధర్మానికి చెందిన వారిగా భావించరు. ఎందుకంటే సత్యుగాన్ని చాలా దూరంగా తీసుకుపోయినారు. కల్పం ఆయుష్ని లక్షల సంవత్సరాలుగా రాసేసినారు. నిజానికి డ్రామా చరిత్ర చాలా చిన్నది. ఇందులో ఒక ధర్మం 5000 సంవత్సరాలుంటే ఇంకొకటి 2500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. అంటే లాస్ట్లో వచ్చిన ధర్మాలన్నీ తక్కువ కదా. ఇప్పుడు క్రిస్టియన్ ధర్మము ఓల్డ్ ద్వాపరయుగ ప్రారంభంలో ప్రారంభమవుతుంది. ఇస్లాం ధర్మము అంతే, జైన ధర్మము అంతే, సిక్ ధర్మము, తర్వాత ఇంక వేరే ధర్మాలన్నీ వచ్చినాయి కదా. అవన్నీ తర్వాత 500 సంవత్సరాల ముందు వస్తూ పోయినాయి. అందుకే బాబా అంటున్నారు, ఒక ధర్మానికి 500 సంవత్సరాలు, మరొక ధర్మానికి 2500 సంవత్సరాలు ఉంది చరిత్ర. మీ చరిత్ర 5000 సంవత్సరాల చరిత్ర. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే స్వర్గంలోకి వస్తారు. ఇతర ధర్మాల వాళ్ళు తర్వాత వస్తారు.
దేవతా ధర్మానికి చెందిన వారే ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోతారు. డ్రామానుసారంగా మళ్ళీ ఇదే విధంగా బదిలీ అవుతారు. మళ్ళీ తమ తమ ధర్మాల్లోకి తిరిగి వస్తారు. పిల్లలు, మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు అని బాబా చెప్తున్నారు. బాబా స్వర్గ స్థాపన చేస్తారు. మరి మనం స్వర్గంలోకి ఎందుకు రాకూడదు? మా నాయన ఇల్లు కడతా అన్నాడు, కొత్తిల్లు అంటే మా కొద్దులే అంటామా? తప్పకుండా రావాలి కదా. స్వర్గంలోకి వస్తాము బాబా బిడ్డలు అయినాక. కానీ స్వర్గంలో ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి కదా, అది ఇంపార్టెంట్. అహర్నిశలు చేయాల్సిందే కదా. మనం స్వర్గంలోకి ఎందుకు రాకూడదు అని ఇప్పుడు మీరు భావిస్తారు. మేము బాబా నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాం. ఇలా అనడం ద్వారా వారు మన ధర్మానికి చెందిన వారని అర్థమవుతుంది. ఎవరైతే మన ధర్మానికి చెందిన వారో వారు ఇక్కడికి చెందని వారో వారు ఇక్కడికి రాను కూడా రారు. వాళ్ళకు నచ్చదు. పరాయ ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలి అంటారు. వాళ్ళకు మా డ్రెస్సు చూస్తే క్రిస్టియన్స్ ఏమో, మేము బొట్టు పెట్టుకోమంటే ముస్లింలేమో, మేము బ్యాడ్ చేసుకునేది చూస్తే వీళ్ళు హిందువులా, లక్ష్మీనారాయణల బ్యాడ్ చేసుకుంటారే. అందుకే దాది జానకీజీ అనేవాళ్ళు, మా మస్తకంలో ఏ మతము, ఏ ధర్మము, ఏ కులము లేదు. మాది ఒకే ధర్మం, మాది సనాతన దేవీ దేవతా ధర్మము. మాది ఒకే కులం, ఈశ్వరీయ కులం. ఒకే మతం, మానవతా మతం. పరాయ ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలి అంటారు. కొత్త ప్రపంచమైన సత్యుగంలో దేవీ దేవతలకు ఎంతో సుఖం ఉండేది. బంగారు భవనాలు ఉండేవి. ఇవి పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరంలో ఎంత బంగారం ఉండేది. ఇటువంటి మందిరం ఇంకెక్కడా ఉండదు. అందులో ఎన్నో వజ్రవైడూర్యాలు ఉండేవి. బౌద్ధులు మొదలైన వారికి వజ్రవైడూర్యాలతో భవనాలను నిర్మించరు. పాపం వజ్రవైడూర్యాలతో నిర్మించరు. ఈ కాలం గ్రానైట్తో, రాయితో నిర్మిస్తారు. పాపం వజ్రవైడూర్యాలతో లక్ష్మీనారాయణల యొక్క మందిరాలు నిర్మిస్తారు. పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేసిన ఆ తండ్రి పైన మీరు ఎంతో గౌరవాన్ని ఉంచారు అంటున్నారు బాబా. ఉంచినామా అనేది చూసుకోవాలి. ఆయన మురళీనికి గౌరవం ఇవ్వడమే, ఆయన చెప్పే ప్రతి శ్రీమతానికి గౌరవం ఇవ్వడమే ఆయనకి గౌరవం ఇవ్వడం కదా. ఎవరైతే మంచి కర్మలు చేసి వెళ్తారో వారిపైన ఎంతో గౌరవాన్ని ఉంచుతారు. అందరికన్నా మంచి కర్మలను పతిత పావనుడైన బాబాయే చేసి వెళ్తారు. ఇప్పుడు మీకు తెలుసు, అన్నింటికన్నా ఉత్తమోత్తమైన సేవ బేహద్దు తండ్రి వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆత్మ అంటోంది, వారు మనల్ని నిరుపేదల నుండి సుసంపన్నులుగా, యువరాజులుగా చేసేస్తారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారో వారిపైన ఎవరు అంత గౌరవాన్ని ఇవ్వరు. సోమనాథ మందిరం ఉన్నతోన్నతమైన మందిరంగా ప్రసిద్ధి చెందింది. మీకు తెలుసు, దాన్నే మహమ్మద్ గజనీ వచ్చి దోచుకొని పోయినాడు కదా. భక్తి మార్గంలో మీరు ఎంతో ధనవంతులుగా ఉంటారు. రాజుల్లో కూడా నంబర్వార్ రాజులు ఉంటారు. మైసూర్ మహారాజా, ఉదయ్పూర్ మహారాజా, కాశ్మీర్ మహారాజా, నేపాల్ మహారాజా, అనేకమైన దేశాలకు మహారాజులుగా ఉంటారు. కానీ వాళ్ళల్లో కూడా నంబర్వార్గా ఉంటారు. ఎంతో గౌరవాన్ని ఉంచుతారు. రాజ్యసభలో కూడా నంబర్వార్గా కూర్చుంటారు. ఇప్పుడు క్యాబినెట్లో కూర్చుంటారు. మినిస్టర్లకు ఒక సీటు, సీఎంకి ఒక సీటు, డిప్యూటీ సీఎంకి ఒక సీటు, అట్లా ఉంటుంది కదా, ఫిక్స్ అయి ఉంటుంది. బాబా అంటారు రాజ్యసభలో కూడా నంబర్వార్గా కూర్చుంటారు. బాబా అనుభవజ్ఞులు కదా బ్రహ్మ బాబా. డైరెక్ట్గా రాజుల యొక్క అంతఃపురాల్లోకే వెళ్ళేవాళ్ళు కదా బాబా. ఇక్కడి దర్బార్ పతితుల రాజులది. మరి పావన రాజుల దర్బార్ ఇంకెలా ఉంటుందో చూడండి. ఇక్కడే అసలు మినిస్టర్ల క్యాబినెట్టే, మినిస్టర్ల ఇల్లులే ఇట్లుంటే మీరు ఇంకా భవిష్యంలో ఒకటి రాజుల యొక్క మెహల్స్ కావచ్చు, రాజుల యొక్క మందిరాలు కావచ్చు, రాజుల యొక్క బిల్డింగులు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు. దాన్ని ఆలోచన చేయండి. మైసూర్ మహారాజా ప్యాలెస్కి వెళ్ళండి, చూడండి ఎట్లుంటుందో తెలుస్తుంది. రాజస్థాన్లోనూ ప్యాలెస్లు ఉన్నాయి, తెలుస్తుంది. అనేక జాగాల్లో ప్యాలెస్లు ఉన్నాయి. కృష్ణదేవరాయల కాలంలో ప్యాలెస్లు ఉన్నాయి, రకరకాల ప్యాలెస్లు ఉన్నాయి, నవాబుల ప్యాలెస్లు ఉన్నాయి. దానికంటే ముందు లక్ష్మీనారాయణల యొక్క మెహల్స్ ఎట్లుంటాయి ఆలోచన చేయండి. అది
ఈ దర్బార్ పతితులదే ఇట్లుంటే పావనులైన దేవీ దేవతలది ఇంకెంత బాగుంటుంది. మన పావన రాజుల దర్బార్ ఇంకెలా ఉంటుందో కదా. వారి వద్ద ఇంత ధనం ఉన్నప్పుడు మరి వారి ఇల్లు కూడా ఎంతో బాగుంటుంది కదా. ఇప్పుడు బాబా మనల్ని చదివిస్తున్నారు, స్వర్గ స్థాపన చేస్తున్నారని మీకు తెలుసు. మనం స్వర్గం యొక్క మహారాజా మహారాణులుగా అవుతాం. మళ్ళీ మనం కిందికి దిగుతూ వస్తాం. మొట్టమొదట శివబాబా పూజారీలుగా అవుతాం. ఎవరైతే స్వర్గానికి యజమానులుగా తయారు చేశారో వారిని మనం పూజిస్తాం. వారు మనల్ని ఎంతో సుసంపన్నులుగా తయారు చేస్తారు. ఇప్పుడు భారతదేశం ఎంత నిరుపేదగా ఉంది. ఇంతకుముందు ఇంత నిరుపేదగా ఉండేవారు కాదు, చాలా సంతోషంగా ఉండేవారు. 500 రూపాయలకి దొరికే భూమి ఈరోజు 5 లక్షలు ఇచ్చినా దొరకడం లేదు. అక్కడ భూమికి విలువే లేదు. సత్యుగంలో భూమికి విలువే ఉండదు. లెక్కలేనంత జాగీర్ ఉంటుంది. మెహల్సే చాలా పెద్ద పెద్ద మెహల్స్, పుష్పక విమానాలు మెహల్స్లో నిల్చుంటాయి. ఎకరాలు ఉంటుంది. భూమికి అక్కడ విలువ ఉండదు. ఇక్కడ ఇంచుకి అడుగుకి కూడా విలువ. లెక్కలేనంత భూమి ఉంటుంది. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. చూస్తారా, ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. లెక్కలేనంత భూమి ఉంటుంది. మధురమైన నదీ తీరాలలో మీ మెహల్స్ ఉంటాయి. చాలా తక్కువ మంది మనుష్యులు ఉంటారు. ప్రకృతి దాసీగా ఉంటుంది. ఫల పుష్పాదులు ఎంతో చక్కటివి మీకు లభిస్తాయి. ఇప్పుడు మీరు ఎంతో కష్టపడుతున్నారు. కరువు వచ్చినట్లయితే అన్నం దొరకదు. కావున గీతను విన్నప్పుడు మీ ఒళ్ళు గగుర్పాటు రావాలి. బాబాను పేదల పాలిట పెన్నిది అంటారు. ఇప్పుడు అర్థాన్ని తెలియచేయాలి. వారు ఎవరిని సుసంపన్నులుగా చేస్తారు? తప్పకుండా ఇక్కడికి ఎవరైతే వస్తారో వారినే సుసంపన్నులుగా తయారు చేస్తారు కదా. మనం పావన్ల నుండి పతితులుగా అయ్యేందుకు 5000 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇప్పుడు వెంటనే పతితుల నుండి పావన్లుగా తయారు చేస్తున్నారు. ఉన్నతోన్నతంగా తయారు చేస్తున్నారు. మీకు తెలుసు, ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, మేము మీకు చెందిన వారము అని పిల్లలు అంటారు. పిల్లలు, మీరు విశ్వాధిపతులు అని బాబా అంటారు. పిల్లలు పుట్టగానే వారసులు అవుతారు కదా. అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది, వారసుడు పుట్టినారని. కానీ ఆడపిల్లలను చూడగానే ముఖం ముడుచుకుపోతుంది. ఈ కాలంలో అట్లా లేదులేండి, ఒక కాలంలో ఉండేది. కానీ ఇక్కడ ఆత్మలందరూ పురుషులే. బాబా దగ్గర అయితే అక్కయ్యలంటే ఇంకా మహాభాగ్యం అనుకుంటారు. అన్నయ్యలు అందరూ అంటారు, కుమారులు అందరూ అన్నయ్యలు, మేము అక్కయ్యలేంటే ఎంత బాగుండక్క అని. బాబా దగ్గర శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడొచ్చారో ఎవరికీ తెలియదు. అలాగే లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడుండేదో కూడా ఎవరికీ తెలియదు. నిజానికి భారతదేశ జనాభా అన్ని దేశాల కన్నా ఎక్కువగా ఉండాలి. అలాగే భారతదేశ భూమి అన్నింటికన్నా పెద్దగా ఉండాలి. లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే ఇంకా ఎంతో భూమి ఉండాలి కదా. మొత్తం ప్రపంచమంతటి భూమి అయినా సరిపోదు. లక్షల సంవత్సరాల్లో ఎంతమంది మనుషులు తయారవుతారు? లెక్కలేనంతమంది మనుషులు తయారవుతారు. నిజానికి ఇంతమంది ఉండరు. ఈ విషయాలన్నింటినీ బాబా కూర్చొని యథార్థంగా సత్యంగా అర్థం చేయిస్తున్నారు. ఇంపార్టెంట్. మనుషులు విన్నట్లయితే మేము ఈ విషయాలను ఎప్పుడూ వినలేదు, అలాగే ఏ శాస్త్రాల్లోనూ చదవలేదు, ఇవి చాలా అద్భుతమైన విషయాలు అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రమంతటి జ్ఞానం ఉంది. ఇతడు అనేక జన్మల అంతిమంలో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు, సత్వప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయారు, మళ్ళీ సత్వప్రధానంగా కావాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు శిక్షణ లభిస్తోంది. ఆత్మ శరీరం ద్వారా విన్నప్పుడు శరీరం ఎంత బాగా చెప్తున్నారు బాబా అని తల ఉంచుతూ ఉంటుంది కదా. ఎందుకంటే ఆత్మ వింటుంది చెవుల ద్వారా. తప్పకుండా ఆత్మలైన మనము 84 జన్మలు తీసుకున్నాం. కావున 84 మంది తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇది కూడా ఒక లెక్కాచారమే కదా, ఖచ్చితంగా హిసాబ్ కదా. మనం 84 జన్మలు తీసుకుంటామని మీ బుద్ధిలో ఉంది. అలాగే తక్కువ జన్మలు తీసుకునేవారు ఉంటారు. మినిమం మ్యాక్సిమం లెక్క ఉంటుంది కదా. శాస్త్రాల్లో ఏమేం రాసేసినారో బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. మీకు 84 లక్షల జన్మలని అంటారు.
కానీ నన్ను లెక్కలేనన్ని జన్మల కలవాడిగా చెప్పారు. కణకణములోనూ ఎక్కడ చూసినా అక్కడ నీవే నీవు అన్నారు. ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అంటారు. బృందావనంలో కృష్ణుడు సర్వవ్యాపి అని అంటారు. రాధా పంథం వారు అంటే రాధని నమ్మేటువంటి ఆ యొక్క మార్గం వాళ్ళు ఎక్కడ చూసినా రాధనే రాధ అంటారు. మేము రాధాస్వాములము, కృష్ణస్వాములము, మేము కృష్ణస్వాములు వేరు అని అంటారు. వారు రాధని నమ్ముతారు. ఎక్కడ చూసినా రాధయే రాధ అని అంటారు. నీవు రాధనే, నేను రాధనే అంటారు. చూడండి సర్వవ్యాపి ఎట్లయిపోయినారు. తప్పకుండా నేను పేదల పాలిట పెన్నిదిని కదా అని బాబా అంటున్నారు. భారతదేశమే అన్నింటికన్నా సుసంపన్నంగా ఉండేది, ఇప్పుడు అన్నింటికన్నా నిరుపేదగా అయిపోయింది. కావున నేను భారతదేశంలోనే రావాల్సి ఉంటుంది. ఇది రచింపబడిన డ్రామా, ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. ఇది చాలా విశాలమైన డ్రామా, షూటింగ్ చేయబడిన డ్రామా, మళ్ళీ ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి కదా. డ్రామా అంటే డ్రామానే, అది హద్దు యొక్క డ్రామా, ఇది బేహద్దు యొక్క డ్రామా, అనంతమైన డ్రామా. దీని ఆది మధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. పేదల పాలిట పెన్నిది అని నిరాకారుడైన భగవంతుణ్ణి అంటారు, కానీ శ్రీకృష్ణుణ్ణి కాదు. కృష్ణుడు ఎంతో ధనవంతునిగా సత్యుగ యువరాజుగా అవుతాడు. భగవంతునికి తన శరీరం లేదు. వారొచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారు చేస్తారు, మీకు రాజయోగ శిక్షణనిస్తారు. లౌకికంలో వాళ్ళు కూడా లాయర్లు మొదలైన వారిగా అవుతారు. ఆ తర్వాత సంపాదిస్తారు. బాబా కూడా ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో నర నుండి నారాయణుడిగా అవుతారు. మీ జన్మ అయితే జరుగుతుంది కదా, అంతేకాని స్వర్గము సముద్రం నుండి బయటకేం రాదు. కృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా, కంసపురి మొదలైనవి ఆ సమయంలో ఉండవు. సత్యుగంలో కృష్ణుడుండే రాజ్యంలో ధర్మం, న్యాయం అన్ని 4 పాదాలా ఉన్నప్పుడు మళ్ళీ కంసుడు ఎక్కడి నుంచి వస్తారు? కృష్ణుని పేరు ఎంతో ప్రసిద్ధమైనది, కానీ అతడి తండ్రి గురించి పేరేమీ లేదు. అతడి తండ్రి ఎక్కడున్నాడు? తప్పకుండా అతడు రాకుమారుడే అవుతాడు కదా. అక్కడ పెద్ద రాజ్య కుటుంబంలో జన్మించడం జరుగుతుంది, కానీ అతడు పతిత రాజులుగా ఉన్న కారణంగా ఇతడి పేరు ప్రసిద్ధం అవ్వదు. కృష్ణుడు ఉన్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఎప్పుడైతే వారు పూర్తిగా సమాప్తమైపోతారో అప్పుడు వీరు సింహాసనం పైన కూర్చుంటారు. పూర్తిగా సమాప్తమైపోతారు అంటే 150 సంవత్సరాలు వచ్చేస్తుందో అప్పుడు వాళ్ళ కొడుకులు సింహాసనం పైన కూర్చుంటారు. లక్ష్మీనారాయణల శకం ప్రారంభమవుతుంది. మీరు పూర్తి లెక్కాచారాన్ని చెప్పచ్చు. వీరి రాజ్యం ఇంత సమయం ఉంటుంది, ఆ తర్వాత వీరి రాజ్యం ఉంటుందని రాస్తారు. అప్పుడు కల్పం ఆయుష్ ఇంత పెద్దగా ఉండదు అని మనుషులు అర్థం చేసుకోగలరు. 5000 సంవత్సరాల యొక్క పూర్తి లెక్కాచారం ఉంది కదా, అన్నింటికీ లెక్కాచారం ఉంది కదా. అచ్చా मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం. బాబా ఎంత మంచిగా అన్ని విషయాలు తెలియచేసిరు కదా. బాబాకి ఎన్ని ధన్యవాదాలు చెప్పాలా, ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. రచయిత మరియు రచనల జ్ఞానమును బుద్ధిలో ఉంచుకొని సత్వప్రధానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. రచయిత మరియు రచనల జ్ఞానమును బుద్ధిలో ఉంచుకొని సత్వప్రధానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. మేము తప్పకుండా సత్వప్రధానులుగా అవ్వాలి అనే చింతను కలిగి ఉండాలి. మేము తప్పకుండా సత్వప్రధానులుగా కావాలి అనే చింతను కలిగి ఉండాలి. ఈ బేహద్ డ్రామాను బుద్ధిలో ఉంచుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. బాబా సమానమైన గౌరవాన్ని పొందేందుకు పతితులను పావనంగా చేసే సేవం చెయ్యాలి.
ఎంత బాగా చెప్తున్నారు. రచయిత రచనల యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని సత్వప్రధానంగా కావాలి. మేము తప్పకుండా సత్వప్రధానులుగా అవుతాం అనే చింత కలిగి ఉండాలి. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. చింత, వేరే చింతలన్నీ వదిలేయాలా, భగవంతుని చింతను కలిగి ఉండాలి. ఈ బేహద్ డ్రామాను బుద్ధిలో ఉంచుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. బాబా సమానమైన గౌరవాన్ని పొందేందుకు పతితులను పావనంగా చేసే సేవ చేయాలి. వరదానం. అధికారత్వం యొక్క స్మృతి ద్వారా సర్వశక్తుల అనుభవాన్ని చేసుకునే ప్రాప్తి స్వరూపులుగా కండి. అధికారం, బాబా యొక్క సర్వశక్తులకు సర్వగుణాలకు నేను అధికారి ఆత్మను అనే స్వరూపం ద్వారా సర్వశక్తులను అనుభవం చేసుకోగలుగుతాను. వాళ్ళే ప్రాప్తి స్వరూపంగా అనుభవం చేస్తారు. ఒకవేళ బుద్ధి యొక్క సంబంధం సదా ఒక్క బాబాతో జోడింపబడి ఉంటే సర్వశక్తుల వారసత్వం అధికార రూపంలో ప్రాప్తిస్తుంది. ఎవరైతే అధికారులమని భావించి ప్రతి కర్మను చేస్తారో వారి మాటలలో లేదా సంకల్పంలో కూడా అడిగే ఆవశ్యకత ఉండదు. ఈ అధికారత్వపు స్మృతియే సర్వశక్తుల ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది. కావున సర్వశక్తులు మా జన్మసిద్ధ అధికారం అన్న నష ఉండాలి. అధికారులుగా అయ్యి నడిచినట్లయితే అధీనత సమాప్తమైపోతుంది. అధికారులుగా ఉంటే అధీనత సమాప్తమవుతుంది. స్లోగన్. స్వయంతో పాటుగా ప్రకృతిని కూడా పావనంగా చేయించాలనుకుంటే సంపూర్ణ మోహముక్తులుగా కండి. స్వయంని పావనంగా చేసుకోవాలి. ప్రకృతిని పావనం చేయాలంటే సంపూర్ణ నష్టమోహులుగా కండి. ఎంత పెద్ద విషయం. నష్టమోహ స్మృతి స్వరూపనే కదా లాస్ట్ అండ్ ఫైనల్ పేపరు. అవ్యక్త ప్రేరణ. అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. ఒకవేళ పవిత్రతా నియమం పక్కాగా ఉంటే ఆకర్షణ ముక్తులుగా, ఈర్ష్య మరియు క్రోధాల నుండి కూడా విముక్తులుగా ఉంటారు. చిటపటలాడుతూ చికాకుగా ఉండే స్వభావము ఉండదు. ఇది జరగాల్సిందే అన్న కోరిక కూడా పెట్టుకోకూడదు. జరగాల్సిందే అంటే మనకేం తెలుస్తుంది? డ్రామా ప్లాన్ అనుసారంగా నిమిత్త మాత్రంగా మనం చేయాల్సిందే, కానీ ఇది జరగకూడదంటే జరగదు, ఇది జరగాలంటే జరగదు. స్వార్థము లేక ఈర్ష్యకు వశమై ఏదైనా చెప్తే ఒకవేళ అది నెరవేరకపోతే క్రోధం వచ్చేస్తుంది. కనుక పవిత్రతా స్తంభాన్ని దృఢంగా నిర్మించుకుంటే ఈ స్తంభం లైట్ హౌస్గా పనిచేస్తుంది. పవిత్రతా స్తంభాన్ని దృఢంగా నిర్మించుకుంటే ఈ స్తంభం లైట్ హౌస్గా పనిచేస్తుంది. పవిత్రత ద్వారానే శక్తి మరియు ప్రకాశం అనేది మన ఆత్మలో నిండుతా పోతుంది. సంపూర్ణ పవిత్రంగా ఎవరైతే ఉంటారో వాళ్ళలో సంపూర్ణమైన శక్తి, ప్రకాశం అనేది కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.